ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో మనకు ఎక్కువగా వినిపించేటటువంటి ఫ్రేజ్, క్లాజ్ ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఫ్రేజ్ అంటే ఏంటి, అలాగే క్లాజ్ అంటే ఏంటి, ఈ ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ఫ్రేజ్ గురించి తెలుసుకుందాం. Phrase is a group of words which has no finite verb in it and acts to complete the sentence for making it meaningful. So phrase అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిగి ఉంటుంది. అలాగే which has no finite verb, అందులో finite verb ఉండదు. and acts to complete the sentence for making it meaningful, అంటే వాక్యాన్ని ఒక అర్థవంతమైన వాక్యంగా మార్చడానికి ఈ ఫ్రేజ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫ్రేజ్ అంటే నో ఫైనైట్ వెర్బ్, ఫైనైట్ వెర్బ్ లేనటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్నే మనం ఫ్రేజ్ అంటాం. ఇక్కడ నో ఫైనైట్ వెర్బ్ అని చెప్పడం జరిగింది. అంటే ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే నౌన్ యొక్క టెన్స్ మారినా, నౌన్ యొక్క నెంబర్ మారినా వెర్బ్ యొక్క టెన్స్ కూడా మారుతుంది. అటువంటి వెర్బ్ని ఫైనైట్ వెర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ లెటర్స్ అనే సెంటెన్స్ ఉంది. ఇందులో రైట్ అనే వెర్బ్ ఐ అనే సబ్జెక్ట్తో అగ్రిమెంట్లో ఉంది. ఇటువంటి వెర్బ్ని ఫైనైట్ వెర్బ్ అంటాం. అగ్రిమెంట్లో ఉండడం అంటే ఈ ఐ అనే సబ్జెక్ట్ మారినట్లయితే ఈ వెర్బ్ కూడా మారుతుంది. చూడండి, ఇక్కడ ఐ రైట్ లెటర్స్ అని చెప్పాం. సపోజ్ షీ రైట్ లెటర్స్ అని రాయాల్సి వచ్చినప్పుడు, షీ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రైట్స్ అని రాయాలి. కాబట్టి షీ అని రాసినప్పుడు మనం ఏమని రాయాలి, షీ రైట్స్ లెటర్స్ అని రాయాలి. అంటే సబ్జెక్ట్ మారినప్పుడు ఈ వెర్బ్ కూడా మారుతుంది. ఈ విధంగా సబ్జెక్ట్ యొక్క టెన్స్ మారినప్పుడు మారేటటువంటి వెర్బ్స్ని ఫైనైట్ వెర్బ్స్ అంటారు. అలా కాకుండా ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ట్రై టు సింగ్. ఐ ట్రై టు సింగ్ ఈ సెంటెన్స్ ఉంది. అలాగే యూ పెట్టామనుకోండి, యూ ట్రై టు సింగ్. ఇక్కడ సింగ్ అనే వెర్బ్ నౌన్ మారినప్పటికీ కూడా, సబ్జెక్ట్ మారినప్పటికీ కూడా ఈ వెర్బ్లో ఎటువంటి చేంజ్ లేదు. సబ్జెక్ట్ మనం వీగా మార్చామనుకోండి, వీ ట్రై టు సింగ్ అవుతుంది. దేగా మారిస్తే దే ట్రై టు సింగ్ అవుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ మారినప్పటికీ, టెన్స్ మారినప్పటికీ వెర్బ్ అనేది మారడం లేదు. ఇటువంటి వెర్బ్ని నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారు. సో సబ్జెక్ట్తో పాటు వెర్బ్ కూడా మారుతూ ఉన్నట్లయితే, సబ్జెక్ట్ యొక్క నెంబర్ మారినా, టెన్స్ మారినా, అలాగే పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇలా పర్సన్ మారినా వెర్బ్ మారుతూ ఉన్నట్లయితే అటువంటి వెర్బ్ని సబ్జెక్ట్తో అగ్రిమెంట్ కలిగిన వెర్బ్గా భావించి ఫైనైట్ వెర్బ్ అంటారు. అలా కాకుండా సబ్జెక్ట్ మారినప్పటికీ, టెన్స్ మారినప్పటికీ, అలాగే నెంబర్ మారినప్పటికీ కూడా ఈ వెర్బ్ మారకుండా ఉన్నట్లయితే అటువంటి వెర్బ్స్ని నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారు. సో మనకి ఫ్రేజ్ అవ్వాలంటే నో ఫైనైట్ వెర్బ్, ఇటువంటి ఫైనైట్ వెర్బ్ లేనటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఫ్రేజ్ అంటాం. అంటే సబ్జెక్ట్తో అగ్రిమెంట్ లేనటువంటి వెర్బ్ కలిగి ఉన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఫ్రేజ్ అంటాం. సో మనం ఫ్రేజ్ అని చెప్పాలంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఫైనైట్ వెర్బ్ అనేది ఉండకూడదు. ఫ్రేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రేజెస్లో రకాలేంటో చూద్దాం. నౌన్ ఫ్రేజ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్నే ఫ్రేజ్ అని చెప్పుకున్నాం. సో నౌన్ ఫ్రేజ్ అంటే ఫ్రేజ్లో నౌన్కి కనుక మనం ఎక్కువ ఫోకస్ ఇచ్చినట్లయితే అటువంటి ఫ్రేజెస్ని నౌన్ ఫ్రేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, టు స్వింగ్ ద బ్యాట్. ఈ టు స్వింగ్ ద బ్యాట్లో బ్యాట్కి మనం ఎక్కువ ఫోకస్ ఇచ్చాం కాబట్టి ద బ్యాట్ అనేది నౌన్ కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అలాగే రీడింగ్ నోవెల్స్, మనం నోవెల్స్ చదవడం అనేది ఇంపార్టెంట్. ఇందులో నోవెల్స్ అనేది ఎక్కువ ఫోకస్ అనేది దాని మీద ఉంది కాబట్టి ఈ రీడింగ్ నోవెల్స్ అనే ఫ్రేజ్ నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అలాగే యాడ్జెక్టివ్ ఫ్రేజ్, ఒక ఫ్రేజ్లో యాడ్జెక్టివ్కి ఎక్కువ ఫోకస్ ఇచ్చినట్లయితే దాన్ని యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ ఫ్రెండ్లీ, వెల్ బిహేవ్డ్. ఇందులో ఫ్రెండ్లీ, బిహేవ్డ్ ఇవి రెండు కూడా యాడ్జెక్టివ్స్. ఇటువంటి యాడ్జెక్టివ్స్కి ఎక్కువ ఫోకస్ ఇవ్వడం వలన ఈ ఫ్రేజెస్ని యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ అంటారు. అలాగే థర్డ్ వన్ ఈజ్ యాడ్వర్బల్ ఫ్రేజెస్. ఈ యాడ్వర్బల్ ఫ్రేజ్ అంటే యాడ్వర్బ్కి ఎక్కువ ఫోకస్ ఇస్తాం. అట్ ఏ గుడ్ స్పీడ్, వెరీ స్లోలీ. వీటిలో గుడ్, వెరీ ఇవి రెండు యాడ్వర్బల్ కాబట్టి ఈ ఫ్రేజెస్ని యాడ్వర్బల్ ఫ్రేజెస్ అంటారు. అలాగే
ఫోర్త్ వన్ ఈజ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేక్ ఆఫ్, ఆన్ ద వే, ఇందులో ఫర్, ఆన్ ఈ ప్రిపోజిషన్స్కి ఎక్కువ ఫోకస్ ఇవ్వడం వలన ఇటువంటి ఫ్రేజెస్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ కంజంక్షనల్ ఫ్రేజ్. యాజ్ సూన్ యాజ్, ప్రొవైడెడ్ దట్ ఇటువంటి ఫ్రేజెస్ని కంజంక్షనల్ ఫ్రేజెస్ అంటారు. అలాగే ఇంటర్జెక్షనల్ ఫ్రేజ్. వాట్ ఎ పిటీ, హో ప్లీజ్, ఇందులో ఇంటర్జెక్షన్స్ వాడాం కాబట్టి ఇటువంటి ఫ్రేజెస్ని ఇంటర్జెక్షనల్ ఫ్రేజెస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ వెర్బ్ ఫ్రేజ్. కుడెంట్ గో, విల్ బీ వర్కింగ్, ఇందులో వెర్బ్కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి ఇటువంటి ఫ్రేజెస్ని వెర్బ్ ఫ్రేజెస్ అంటారు. సో ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, నో ఫైనైట్ వెర్బ్. ఫైనైట్ వెర్బ్ లేనటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఫ్రేజ్ అంటాం. అలాగే ఫ్రేజెస్లో నౌన్ ఫ్రేజ్, యాడ్జెక్టివ్ ఫ్రేజ్, యాడ్వర్బియల్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్, కంజంక్షనల్ ఫ్రేజ్, ఇంటర్జెక్షనల్ ఫ్రేజ్ అండ్ వెర్బ్ ఫ్రేజ్ అనే రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ ఫ్రేజ్లో ఉన్నటువంటి ఏ వర్డ్కి అయితే మనం ఎక్కువ ఫోకస్ ఇచ్చామో దాని ఆధారంగా ఈ ఫ్రేజెస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం క్లాజ్ గురించి తెలుసుకుందాం. క్లాజ్. ఏ క్లాజ్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఇంక్లూడ్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ఫైనైట్ వెర్బ్. అంటే క్లాజ్ కూడా ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కలిగి ఉంటుంది. అలాగే విచ్ ఇంక్లూడ్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ఫైనైట్ వెర్బ్. ఒక సబ్జెక్ట్ని, ఒక ఫైనైట్ వెర్బ్ని కూడా కలిగి ఉంటుంది. ఒక సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్ కలిగినటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్నే క్లాజ్ అంటారు. అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఫైనైట్ వెర్బ్ అంటే చెప్పుకున్నాం కదా, సబ్జెక్ట్తో అగ్రిమెంట్ కలిగినటువంటి వెర్బ్, అటువంటి ఫైనైట్ వెర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. ఈ రెండు కలిగి ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని క్లాజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ కేమ్ హియర్ ఐ సా హిమ్ అండ్ హీ గ్రీటెడ్ మీ. ఈ సెంటెన్స్లో వెన్ ఐ కేమ్ హియర్ ఇది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇందులో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, సో ఇది ఒక క్లాజ్ అవుతుంది. అలాగే ఐ సా హిమ్ ఇది కూడా ఒక క్లాజ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో కూడా సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. అలాగే అండ్ హీ గ్రీటెడ్ మీ ఇది కూడా ఇంకొక క్లాజ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో కూడా సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. సో ఈ వెర్బులన్నీ కూడా ఫైనైట్ వెర్బులు కూడా అవుతాయి. సో ఈ సెంటెన్స్లో 3 క్లాజెస్ ఉన్నాయి. ప్రతి క్లాజ్లో కూడా సబ్జెక్ట్ ఉంది, ఒక ఫైనైట్ వెర్బ్ ఉంది. సో ఈ విధంగా సబ్జెక్ట్ని, ఫైనైట్ వెర్బ్ని కలిగినటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని క్లాజ్ అంటారు. ఈ క్లాజెస్లో రకాల గురించి తెలుసుకుందాం. ఈ క్లాజెస్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఇండిపెండెంట్ క్లాజ్. An independent clause functions on its own to make a meaningful sentence. అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఫంక్షన్స్ ఆన్ ఇట్స్ ఓన్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఒక అర్థవంతమైనటువంటి వాక్యాన్ని, ఒక కంప్లీట్ అర్థాన్ని ఇచ్చేటటువంటి క్లాజ్నే ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. ఇది ఒక సెంటెన్స్ లాగా కూడా ఉంటుంది, ఒక కంప్లీట్ సెంటెన్స్ లా ఉంటుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో పూర్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి క్లాజ్నే ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఏ వైజ్ మ్యాన్. హీఈస్ ఏ వైజ్ మ్యాన్లో హీఈస్ ఏ వైజ్ మ్యాన్, హీఈస్ ఏ వైజ్ మ్యాన్ అనేది ఒక సెంటెన్స్, అలాగే ఒక క్లాజ్ కూడా అవుతుంది. ఈ క్లాజ్లో సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది, అలాగే కంప్లీట్ మీనింగ్ కూడా ఇస్తుంది. హీఈస్ ఏ వైజ్ మ్యాన్, అతను చాలా తెలివైనవాడు. ఇది ఒక కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది కాబట్టి ఇది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అలాగే ఐ లైక్ హిమ్ ఇది కూడా ఒక క్లాజ్, అలాగే కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది కాబట్టి ఇది కూడా ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అలాగే కెన్ యూ డూ ఇట్, నువ్వు ఇది చేయగలవా, సో ఇది కూడా మనకి ఒక క్లాజ్, అలాగే కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డిపెండెంట్ క్లాజ్. ఈ డిపెండెంట్ క్లాజ్నే సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటారు. ఏ డిపెండెంట్ క్లాజ్ కెనాట్ ఫంక్షన్ ఆన్ ఇట్స్ ఓన్ బికాజ్ ఇట్ లీవ్స్ అన్ ఐడియా ఆర్ థాట్ అన్ఫినిష్డ్. డిపెండెంట్ క్లాజ్ అంటే దానికి అది స్వతంత్రంగా మనకి ఒక పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అన్ఫినిష్డ్ మీనింగ్ని, అన్ఫినిష్డ్ థాట్ని, అన్ఫినిష్డ్ ఐడియాని మనకి ఇచ్చేటటువంటి క్లాజెస్ని డిపెండెంట్ క్లాజ్ అంటారు. అలాగే ఈ డిపెండెంట్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. సో ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఆధారపడేటటువంటి క్లాజ్నే డిపెండెంట్ క్లాజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో ద మ్యాన్ హూ స్టోల్ ద వాచ్. ఇందులో ఐ నో ద మ్యాన్ ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. హూ స్టోల్ ద వాచ్, ఎవరైతే వాచ్ని దొంగిలించారో, ఇక్కడ మనకి పూర్తి అర్థం రావట్లేదు కాబట్టి ఇటువంటి క్లాజెస్ని డిపెండెంట్ క్లాజ్ అంటారు. ఇక్కడ చూడండి ఐ నో ద మ్యాన్, నాకు ఆ మనిషి తెలుసు, ఇక్కడ పూర్తి అర్థం వచ్చింది కాబట్టి ఇది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. హూ స్టోల్ ద వాచ్, ఎవరైతే దొంగిలించారో
ఇందులో పూర్తి అర్థం రావట్లేదు కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. డిపెండెంట్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సెంటెన్స్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ క్లాజ్కి ఒక కంప్లీట్ అర్థాన్ని ఇవ్వడానికి కూడా ఈ డిపెండెంట్ క్లాజ్ యూజ్ అవుతుంది. అలాగే ఇంకో సెంటెన్స్ చూద్దాం. హీ బాట్ ఏ కార్ విచ్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. హీ బాట్ ఏ కార్, అతను ఒక కార్ కొన్నాడు. విచ్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్, అది చాలా ఖరీదైనది. విచ్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్ అనేది మనకి కంప్లీట్ మీనింగ్ రావట్లేదు కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. హీ బాట్ ఏ కార్, అతను ఒక కార్ కొన్నాడు. ఇది ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చింది కాబట్టి ఇది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఈ ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఆధారపడినటువంటి క్లాజ్ కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సో క్లాజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఏ సబ్జెక్ట్, ఏ ఫైనైట్ వెర్బ్. ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఫైనైట్ వెర్బ్ ఉండాలి. ఈ సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ కలిగినటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్నే క్లాజ్ అంటారు. క్లాజెస్ ముఖ్యంగా 2 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్, రెండవది డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది. డిపెండెంట్ క్లాజ్ అంటే అన్ఫినిష్డ్ మీనింగ్ని మనకి ఇస్తుంది. మనం ఫ్రేజ్ గురించి తెలుసుకున్నాం, క్లాజ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫ్రేజ్కి క్లాజ్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫ్రేజ్, క్లాజ్. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ నో ఫైనైట్ వెర్బ్. ఫైనైట్ వెర్బ్ లేనటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఫ్రేజ్ అంటాం. క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఇంక్లూడ్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వెర్బ్. ఒక సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ కలిగినటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని క్లాజ్ అంటారు. సో ఫ్రేజ్, క్లాజ్కి మెయిన్ డిఫరెన్స్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉందో లేదో మనం చూసుకుంటే అది ఫ్రేజా, క్లాజా అనేది మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 5లో ఏది ఫ్రేజ్, ఏది క్లాజ్ అనేది ఒకసారి మీరు గుర్తించడానికి ట్రై చేయండి. ఓకే, వీటిలో ఏది ఫ్రేజ్, ఏది క్లాజో డిస్కస్ చేద్దాం. బెస్ట్ ఫ్రెండ్ అనేది ఫ్రేజ్ అవుతుంది. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది లేదు కాబట్టి ఇది ఫ్రేజ్. నెక్స్ట్ వన్, షీ ఈజ్ హంగ్రీ. ఇందులో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది, అలాగే ఒక కంప్లీట్ మీనింగ్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇది క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్. ఇది ఒక ఫ్రేజ్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఫైనైట్ వెర్బ్ లేదు. సో ఇది ఒక ఫ్రేజ్. అలాగే రియల్లీ స్లోలీ, ఇది కూడా ఫ్రేజే. అలాగే ఫిఫ్త్ది దే హ్యావ్ డన్ ద జాబ్. ఇందులో సబ్జెక్ట్ ఉంది, అలాగే ఫైనైట్ వెర్బ్ కూడా ఉంది కాబట్టి ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఫ్రేజ్ గురించి, క్లాజ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.